రాయితీతో కూడిన ఎల్ఆర్ఎస్ అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ 2020కి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటివరకు ఆన్లైన్ ద్వారా వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను సేల్ డీడ్కు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే చాలా మంది గిఫ్ట్ డీడ్, ఎక్సైజ్ డీడ్, సక్సెస్ డీడ్లకు అవకాశం ఇవ్వాలని కోరుతూ వచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ మూడింటిని కూడా ఎల్ఆర్ఎస్ పరిధిలోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. సేల్ డీడ్ ద్వారా 7.5% రిజర్వేషన్ ఛార్జీలు తీసుకుంటుంటే గిఫ్ట్ డీడ్ 2.5%, ఒకరి ఆస్తిని మరొకరు మార్చుకునే పరిణామంలో ఎవరి విస్తీర్ణం ఎక్కువ ఉంటే వారి నుంచి అదనపు విస్తీర్ణం 7.5% రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోవడాన్ని ఎక్సైజ్ డీడ్గా పరిగణిస్తారని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే ప్లాట్ కొనుగోలు చేసి యజమాని చనిపోతే ఆ ఆస్తి తన పిల్లలకు వర్తింపచేసేందుకు సక్సెషనల్ డీడ్ ద్వారా మార్పు చేసుకోవచ్చని, ఇందుకు సంబంధించి ఎంత రిజిస్ట్రేషన్ ఫీజు అన్నది స్పష్టత రావాల్సి ఉందని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపారు.